ద్వీపదేశం క్యూబా చీకట్లో మగ్గుతుంది. జాతీయ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతా అంధకారమైంది. 10 మిలియన్ల మందికి పైగా ప్రజలు చీకట్లో కాలం వెల్లదిస్తున్నారు. కరెంటు లేక జనజీవనం స్తంభించింది. ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. రైలు విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. అయితే కామాడ్వే ప్రావిన్స్లోని న్యూవిటాస్ థర్మో ఎలక్ట్రిక్ ప్లాంట్లలో తలెత్తిన సమస్యే కరెంటు కష్టాలకు కారణమైందని తెలిపింది క్యూబా విద్యుత్ యూనియన్. మరోవైపు దేశంలో వరుస బ్లాకౌట్స్తో చిరెత్తుపోయిన క్యూబా వాసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మొరాన్ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. హవానాలో ప్రజలు గిన్నెలు పాత్రలతో శబ్దాలు చేశారు. ఇదిలా ఉంటే క్యూబాకు గత 3 నెలలుగా విదేశాల నుంచి చమురు సరఫరా ఆగిపోయినట్లు చెప్పారు దేశ అధ్యక్షుడు మిగ్యూల్ డయాజ్ కానెల్. దేశ అవసరాల్లో కేవలం 40% మాత్రమే చమురుని తాము ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు మొదలయ్యాయని వెల్లడించారు కానెల్. మొదటి ప్రాధాన్యతగా ఆసుపత్రులు, నీటి సరఫరాకు విద్యుత్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.